హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నరేంద్ర వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మార్నింగ్ నుంచి షూట్ చేశాను. పొద్దున్నే అయితే నేను ఇలాగా లేవగానే ముగ్గు పెట్టేసుకుంటాను గుమ్మం ముందు. అలానే మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. సో ఈరోజు ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను గుమ్మంలో. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్లో టైలరింగ్కి సంబంధించినవి, వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్కి సంబంధించినవి అలాంటి వీడియోస్ అని పోస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, అలాగనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత టిఫిన్ కోసం అని చెప్పేసి చపాతీ పిండి కలుపుకుంటున్నానండి. ఏం లేదండి, నార్మల్గానే చపాతీ పిండి, కొంచెం ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ముద్దలాగా. అయితే పిండి కలుపుతూ షూట్ చేశాను, కానీ చపాతీ చేసేది మర్చిపోయానండి షూట్ చేయడం. ఇంకా చపాతీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక బ్లౌజ్ ఉంటే కనుక కుట్టుకుంటున్నాను అనమాట అండి. కొంచెం అంటే టైలరింగ్ అది చేస్తూ ఉంటాను కదా, ఈ బ్లౌజెస్ జిగ్జాగ్లు అవి వస్తూ ఉంటే కుట్టుకుంటూ ఉంటాను అనమాట అండి. ఈరోజు ఒక బ్లౌజ్ ఉంది, అది కొంచెం అర్జెంట్ అనమాట అండి, అందుకనేసి ఇంకా కుట్టేస్తున్నాను. చేతికి ఏమైందో అనుకోకండి, అది బ్లడ్ కూడా కాదు, ఆయింట్మెంటే. చాకుతో కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు కొంచెం కట్ అయ్యింది. 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అలానే ఉంటే కుదరదు కదా, కొద్దిగా వర్క్ ఉంది కదా అనేసి నేను కుట్టేస్తున్నాను. అదేం కాదండి, ఇంకా చేతిది. ఇలాగా నేను బ్లౌజ్ అంతా కూడా కొంతవరకు అయితే షూట్ చేశానండి, బాగానే షూట్ చేశాను గుర్తుగా. మిగతాది అయితే కొన్ని చోట్ల మిస్ అయ్యింది. పర్టికులర్గా అయితే నేను చూపిస్తూ ఏం కుట్టలేదండి, నార్మల్గా నేను ఎలా కుడతానో అలా కుడుతూ షూట్ చేసేసాను. ఒకసారి చూడండి, మీకు ఒకవేళ కంప్లీట్గా నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది కావాలనుకుంటే అలా కూడా ఒకసారి నేను షూట్ చేసి పెడతాను. లైక్ చేస్తారు కదా, దాన్ని బట్టి నాకు ఐడియా వస్తుంది, నేను దాన్ని బట్టి షూట్ చేసి పెడతాను. అలాగే ఇక్కడ సాదా బ్లౌజేనండి, అదే లైనింగ్ బ్లౌజే, పైపింగ్ వేసి కుట్టడం అనమాట అండి. అలానే నేను కుట్టేస్తున్నాను. ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. టిప్స్, బ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ అలా అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. మీరు లైక్ చేస్తే మీకు వీడియో నచ్చుతుంది అనేసి అని చెప్పేసి నాకు తెలుస్తుంది, కాబట్టి ఏ టైప్ ఇష్టపడుతున్నారు, ఏ టైప్ రీచ్ అవుతున్నాయని దాన్ని బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే నేను ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా కుడుతున్నాను, అంటే కంప్లీట్గా మ్యాక్సిమం షూట్ చేశాను. మధ్య మధ్యలో ఏంటంటే కొత్త కాబట్టి మర్చిపోయాను. సో ఇలా బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసేసానండి నా స్టైల్లో. అలాగే పైపింగ్ వేసాను, పైపింగ్ వేసేది షూట్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అది ఇలా సన్నగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా నార్మల్గానే వేసేసాను. ఇది స్క్వేర్ నెక్ అనమాట అండి. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాను, దానికి కూడా నార్మల్గా పైపింగ్ వేసేసాను నెక్ అంతా చుట్టూతా. హ్యాండ్స్ అంటారా, నార్మలే. అంతే అండి, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే నేను ఒక్క బ్లౌజ్ ఒకటే కుట్టగలిగాను. ఓవర్ లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రీగా ఉన్నాము అంటే ఇంకా నేను ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసుకున్నాం అనమాట, నేను మా హస్బెండ్. మాకు చిన్న ఫిష్ ట్యాంక్ ఉంది, దాంట్లో ఒక 6 చేపలు ఉంటాయండి. వాటిని క్లీన్ చేసాము, క్లీన్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టేస్తాం అనమాట. చాలామంది ఫిష్ ట్యాంక్లో అన్నీ వేస్తారు, మేమైతే వేయలేదు, ప్లెయిన్గానే ఉంచేసాము. ఎందుకంటే క్లీన్ చేసుకుంటున్నప్పుడల్లా పెద్ద ప్రాసెస్ అవుతుంది, అందుకని నార్మల్గా ప్లెయిన్గా ఉంచేస్తామన్నమాట అండి. అదండి ఈరోజు వ్లాగ్. మీకు వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.